తెలంగాణలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? సర్కారు దవాఖానాల్లో మందులకు డబ్బులు ఎందుకు విడుదల చేయట్లేదు? నిధుల కొరత, మరోవైపు మందులు లేవు, ఇంకొక వైపు సిబ్బంది కొరత, ఇన్ని సమస్యలున్నా కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు? మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు, వంశీ అండ్ వేణు. ముందుగా వంశీతో మాట్లాడదాం. వంశీ, కొద్ది నెలలుగా మనం మాట్లాడుకుంటున్నాం, అయినా కూడా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు. తూతు మంత్రంగా సీఎం రివ్యూ మీటింగ్ ఏదో నిర్వహించిండు, కానీ దాని తర్వాత ఎటువంటి కార్యాచరణ లేని పరిస్థితి. అండ్ మోరోవర్ మనకి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గాంధీ హాస్పిటల్లో కేవలం ఆగస్టు నెలలోనే 50 మంది చిన్నారులు, 14 మంది బాలింతలు చనిపోయిన దుస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా ఇంత, అంటే ఒక నెలలో 50 మంది చిన్నపిల్లలు చనిపోవడం అంటే ఎంత దారుణమైన విషయం. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు అంటే ఏమనుకోవాలి అసలు? సాధారణంగా ఏదైతే వానాకాలానికి ముందే అటు విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రతి ఏడాది కూడా రివ్యూ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రివ్యూ అనేది నిర్వహించకపోవడంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల కొరత ఏర్పడినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి దాఖలాలు మాత్రం లేవు. ప్రధానంగా చూస్తే మాత్రం ఏజెన్సీస్ కావచ్చు, డీలర్స్కి సంబంధించినటువంటి విడుదల చేయాల్సినటువంటి నిధులు విడుదల చేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. 9 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి మందులకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలనేది కూడా తెలియకపోవడం అనేది మాత్రం కొంత ఆశ్చర్యకరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 నెలల నుంచి కూడా అనేక వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి, దాంతోపాటుగా విషజ్వరాలు పెరుగుతూ ఉన్నాయి అనేది కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా వార్తా కథనాలు వస్తున్నా కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాత్రం ప్రజలే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ రాష్ట్రంలో మాత్రం విషజ్వరాలు చాలా తీవ్రంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అటు హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగ్యూ కేసులు దాదాపుగా 7,500కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో జ్వరాల తీవ్రత ఎలా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా దీంతో పాటుగా మలేరియా కేసులు కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఎన్నో ఏళ్ళుగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి స్వైన్ ఫ్లూ కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. స్వైన్ ఫ్లూ కేసెస్ కూడా ఈసారి నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా డెంగ్యూ కేసుకు సంబంధిస్తే మాత్రం హైదరాబాద్ నగరంలో మాత్రం కొంత అవుట్బ్రేక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3,700కు పైగా కేసెస్ అటు కేవలం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో నమోదైందంటే తీవ్రత ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా నిజామాబాద్ జిల్లాలో కూడా అనేక మంది డెంగ్యూతోటి బాధపడుతూ చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంత నిజామాబాద్లో ఈ మరణాలు కూడా కొంత మనకు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇవన్నీ కూడా దోమకట్టు ద్వారా వ్యాప్తి చెందినటువంటి జ్వరాలుగా చెప్పుకోవచ్చు. కానీ వీటికి సంబంధించి పారిశుధ్య సమస్యను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, వైద్యుల కొరత అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనము ఒక వార్త కూడా వింటూ ఉన్నాము. అటు ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలకు సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గాంధీ ఆసుపత్రిలో కేవలం ఒక ఆగస్టు నెలలోనే దాదాపుగా 48 మంది చిన్నారులు చనిపోయారని, దాంతోపాటుగా మహిళలు 1400 మంది, ఏదైతే 14 మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీటికి సంబంధించి కూడా హై రిస్క్ కేసెస్కి సంబంధించినటువంటి డీల్ చేసేటటువంటి నిష్ణాతులైనటువంటి వైద్యులు లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వ్యాప్తి చెందుతున్నది, ఇలాంటి పరిస్థితి వస్తుందనేది కూడా అటు చెప్తా ఉన్నారు. ప్రధానంగా హై రిస్క్ కేసెస్కి సంబంధించినటువంటి డీల్ చేసేటువంటి డాక్టర్స్ మాత్రం కొంత హైదరాబాద్లో కొరవడ్డారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితము బదిలీల పేరుతోటి కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ని కావచ్చు, టెరిషరీ కేర్లో ఎంతో కాలం అనుభవం ఉన్నటువంటి వైద్యులను కూడా జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయడంతో కొంత హైదరాబాద్ నగరంలో వైద్యానికి సంబంధించి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు ప్రభుత్వ ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో 14 మంది మహిళలు చనిపోవడం, దాంతోపాటుగా 48 మంది చిన్నారులు చనిపోవడం మాత్రం కొంత బాధాకరమని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటుగా ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, నీలుఫర్ కావచ్చు, దాంతోపాటుగా వీటిలలో కూడా సూపరింటెండెంట్ పంచాయతీలు నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు నీలుఫర్ ఆసుపత్రిలో కూడా సూపరింటెండెంట్ల పంచాయతీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా ఫీవర్ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సూపరింటెండెంట్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కేవలం 3 డాక్టర్లు మాత్రమే ఫీవర్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు టీజీఎంఐసిడిసి ద్వారా ఏదైతే విడుదల చేయాల్సినటువంటి
600 కోట్ల విధులు ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి కూడా చేయకపోవడంతో కూడా మందుల సప్లై అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు అయితే కనపడతా వంశీ ఉంది. ఇంత స్థాయిలో సమస్యలు బయటకు వస్తున్నాయి, సమస్యలు కనిపిస్తున్నాయి. అయినా కూడా ఇన్ని నెలలు గడిచినా కూడా ఏవైనా ప్రభుత్వ వైఖరిలో ఏదైనా చిన్న చేంజ్ అయినా కనిపిస్తుందా? ఎంతో కొంత మెడిసిన్ ఇవ్వడం కానీ, ఎంతో కొంత సమస్య తీర్చడం కానీ ఏమైనా కనిపిస్తుందా? మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము ఈ సమస్యకు సంబంధించి ఏదైతే మందుల కొరత అనేది కొంత తీవ్రంగా ఉంది. అంటే ఏదైతే ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నా కూడా అనేక మార్లు పేపర్లలో కావచ్చు, న్యూస్ ఛానల్లో కూడా అనేక కథనాలు వస్తున్నాయి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి ఎందుకు వెనకంజ ఇస్తుంది అనేది ఇక్కడ ఇదొక పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తూ ఉన్నారు, వైద్యులు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తూ ఉన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సంబంధించి కూడా పరీక్షలు సరిగ్గా జరగకపోవడంతో కూడా ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ని ఏదైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తడం లేదనేది కూడా ఒక ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కొద్ది రోజుల క్రితము అటు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ రివ్యూకి వెళ్ళకపోవడం కూడా ఒక ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వానికి ప్రజారోగ్యం పైన ఇంత నిర్లక్ష్యం ఉందా అనేది కూడా బాహాటంగా వైద్యులు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లాంటి నగరంలో అటు ఏదైతే విష జ్వరాల ప్రబలకుండా ఉండేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం, ఆ బస్తీ దవాఖానాలకు కూడా మందులు లేకపోవడంతో కూడా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. స్వేచ్ఛ.